ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కంటి చూపుకి ఇంకా ఏ కండిషన్స్‌కి మనకి దగ్గర కనెక్షన్ ఉంది? నార్మల్‌గా షుగర్ అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ అనేవి అప్స్ డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు కళ్ళల్లో బ్లర్‌నెస్ రావడము, కళ్ళు వీటన్నిటికి దాదాపు సర్జరీయే పరిష్కారం అంటారు కదా! రెటినోపతి అట్లా ఉన్నప్పుడు ఏంటి అని అంటే నార్మల్‌గా మనకి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్స్ ఇంకా అవ్వకపోతే పార్స్ ప్లానా విట్రెక్టమీ లాంటి సర్జరీసే చేస్తారు. మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏ కండిషన్స్‌కి ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? నార్మల్‌గా మన దగ్గర ఇట్లా రెటినోపతితో బాధపడే వాళ్ళకి మనం ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. కంటి రెప్ప మీద ఉండే స్కిన్ చాలా మందికి కొంచెం సాగ్ అయ్యి మజిల్స్ వీక్ అయ్యి అక్కడ చాలా మందికి కంటి చూపు కొంత మందగించడం, దానివల్ల బ్లెఫ్రోప్లాస్టీ అనే ఒక సర్జరీ ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మనకి మజిల్ బాగుండాలి అని అంటే అక్కడికి కరెక్ట్గా రక్త ప్రసరణ ఉండాలి, నర్వ్ సప్లై కూడా ఆయుర్వేదిక్లో కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. అంటే స్కిన్ టైటన్ అవుతుందా మళ్ళీ? స్కిన్ టైటన్ అవుతుంది. సో ఎందుకు అవుతుంది స్కిన్ టైటన్ అంటే మళ్ళీ మనం రక్త ప్రసరణ రివైవ్ చేసే టెక్నిక్స్ అన్నమాట అవన్నీ కూడా. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కంటి చూపు కళ్ళని కాపాడుకోవడం మన దైనందిన చర్యలకి చాలా చాలా అవసరం. ఒక్కోసారి చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నా కూడా ఏముందిలే తగ్గిపోతుందని చెప్పి మనం పక్కన పెడుతుంటాం. కానీ కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, మసకగా ఒక పొర ఉన్నట్టు ఉండడం, అలాగే కంటి మీద కంటి రెప్పల మీద నొప్పెట్టడం, ఇలా రకరకాల సిమ్టమ్స్ లోపల బాడీలో ఉండే చాలా విషయాలకి సంకేతాలు కావచ్చు. ఇవాళ ఈ అంశాల గురించి మాట్లాడబోతున్నాం. వన్స్ అగైన్ వీ హ్యావ్ ది ఐ కేర్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుచిత ఈజ్ ఫ్రమ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈ హాస్పిటల్ స్థాపించి కంటి చూపుని అంటే కేవలం సర్జికల్గా చేసి మనకు తెలుసు చాలా చికిత్సలు, సర్జరీ అవసరం లేకుండా కూడా చాలా వాటికి పరిష్కారాలు ఉన్నాయని చెప్తున్నారు. డాక్టర్ సుచిత, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే అండి. నమస్తే. కంటి చూపుకి ఇంకా ఏ కండిషన్స్‌కి మనకి దగ్గర కనెక్షన్ ఉంది? నార్మల్‌గా షుగర్ అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ అనేవి అప్స్ డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు కళ్ళల్లో బ్లర్‌నెస్ రావడము, కళ్ళు బాగా బ్లర్‌గా అనిపించడము అనేది మనం అంటే నార్మల్‌గా సిస్టమిక్ డిసీజ్‌కి కంటికి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఇంకా రెండవది ఎవరికైతే లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో లైక్ బైలిరూబిన్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి కండిషన్స్‌లో కూడా కళ్ళు యెల్లోయిష్‌గా అయిపోవడం అది మనం చూస్తూ ఉంటాం. అండ్ నార్మల్‌గా హైపర్ టెన్షన్‌లో కూడా కొంతమందికి ఏంటంటే బీపీ సడన్‌గా ఫ్లక్చువేట్ అయ్యి బ్లీడ్ అయినప్పుడు కళ్ళలో హైపర్ టెన్షన్ వల్ల హైపర్ టెన్సివ్ రెటినోపతి అని కన్ను చూపుడు సడన్ గా పోయే ప్రాబ్లం కూడా ఉంటుంది. రైట్. సేమ్ అలాగే షుగర్ అప్స్ డౌన్స్ అయ్యి ఎక్కువగా షుగర్ వల్ల కూడా రెటినోపతి ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళు డిమ్ అవ్వడము, సడన్ గా విజన్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటన్నిటికి దాదాపు సర్జరీయే పరిష్కారం అంటారు కదా! రెటినోపతి అట్లా ఉన్నప్పుడు ఏంటి అని అంటే నార్మల్గా మనకి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్స్ ఇంకా అవ్వకపోతే పార్స్ ప్లానా విట్రెక్టమీ లాంటి సర్జరీసే చేస్తారు. కానీ కొన్నిసార్లు ఏంటి అంటే ఒకవేళ మొత్తం రెటినల్ డిటాచ్మెంట్స్ అట్లా అయినప్పుడు సర్జరీ చేసినా కూడా కొన్నిసార్లు రిజల్ట్ ఉండదు అని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా సర్జికల్గా ట్రీట్ చేయాల్సిన కేసెస్ అన్నమాట. మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏ కండిషన్స్‌కి ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? నార్మల్గా మన దగ్గర ఇట్లా రెటినోపతితో బాధపడే వాళ్ళకి మనం ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. అంటే ధార లాంటివి. చాలా మంది నేత్రధార. అడుగుతూ ఉంటారు అసలు ఆయుర్వేదిక్లో ఇంత అంటే అక్యూట్ కండిషన్కి అంటే సడన్ గా విజన్ పోయింది, లోపల బ్లీడ్ అయ్యి సో ఆయుర్వేదిక్లో తగ్గుతాయా, అసలు నిజంగా ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఉందా అని చెప్తూ ఉంటారు. అలోపతి డాక్టర్స్ని అడిగినా కూడా అలాంటివన్నీ నమ్మకూడదు, మీరు ఇంకా చూపుని మీరు డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారని డెఫినెట్గా ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటి అంటే నార్మల్గా ఒక సైన్స్ని మనం అంత బ్లండర్గా ముందుకు తీసుకెళ్ళాం. ఒక గవర్నమెంట్ కాలేజెస్లను స్థాపించి వాటిని ముందుకు తీసుకెళ్లేటప్పుడు అలా ఏమీ పని చేయని సైన్స్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళదు. సో అది జస్ట్ ఈ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే నార్మల్గా షుగర్లో మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే రెటినాలో వచ్చే ప్రాబ్లమ్ సర్జరీ వల్లనే అంటే పార్స్ ప్లానా విట్రెక్టమీ లాంటి సర్జరీ చేసే కేసెస్ కూడా మనము వితౌట్ సర్జరీ మినిమం అంటే ఏమంటారు జస్ట్ దారా ట్రీట్మెంట్స్, కంటి మీద చేసే లేపాలు, కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్ తోటి ఈ సర్జరీ టెన్షన్ ఏమీ లేకుండా మంచి విజన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటికీ మనం ఎన్నో కేసెస్ డాక్యుమెంటేషన్ కూడా ఉన్నాయి, ఏదో చెప్పడం అని కాదు. మన హాస్పిటల్లో మిషనరీ కూడా ఉంది, అంటే ఫండస్ చూడడానికి, అంటే లోపల రెటీనాలో ఎంత హెమరేజ్ ఉంది, ఎంత తగ్గింది అని చూసేది, స్లిట్ ల్యాంప్ ఉంది, అన్ని మిషన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం చెక్ చేసుకుంటూ పేషెంట్కి చూపించుకుంటూ అంటే వచ్చిన రోజు వాళ్ళ కంట్లో ఎంత డ్యామేజ్ ఉంది, విజన్ ఎంత ఉంది, ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఉంది అన్నది ఎవ్రీ స్టెప్లో వాళ్ళకి చూపించుకుంటూ మనం రిజల్ట్ ఓరియంటెడ్గా వీళ్ళందరికీ కూడా సర్జరీ లేకుండా చూపుని మళ్ళీ ఇవ్వగలుగుతున్నాం. కంటి రెప్ప మీద ఉండే స్కిన్ చాలా మందికి కొంచెం సాగ్ అయ్యి మజిల్స్ వీక్ అయ్యి
అక్కడ చాలా మందికి కంటి చూపు కొంత మందగించడం, దానివల్ల బ్లెఫ్రోప్లాస్టీ అనే ఒక సర్జరీ ఆప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇది కేవలం కాస్మెటిక్ మాత్రమే కాదు, కంటి చూపుని మళ్ళీ రివైవ్ చేయడానికి. ఇలాంటి సమస్యలకి ఆదిలోనే అరికట్టడానికి మీ దగ్గర ఉన్న చికిత్సలున్నాయా? డెఫినెట్‌గా. నార్మల్‌గా ఏంటి అనంటే కంటి మజిల్స్ అనేవి హెల్తీగా ఉండాలి అనంటే ఫస్ట్ దానికి కంటికి సరి అయినటువంటి రక్త సరఫరా అనేది ఉండాలి. రైట్. ఎప్పుడైనా మనకి మజిల్ బావుండాలి అనంటే అక్కడికి కరెక్ట్‌గా రక్త ప్రసరణ ఉండాలి. నర్వ్ సప్లై కూడా అది కూడా సరిగ్గా ఉండాలి. సో, మజిలు, నర్వ్, బ్లడ్ ఈ 3 కలిపి పర్టిక్యులర్ ఆర్గాన్‌ని స్ట్రాంగ్‌గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. రైట్. అయితే కాలక్రమేణా ఏజ్ గడుస్తున్న కొద్దీ సర్క్యులేషన్‌లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల లైక్ అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ కావచ్చు. అంటే బ్లడ్ వెజల్స్‌లో కొవ్వు పేరుకుపోవడం వల్ల దాని ల్యూమెన్ అనేది తగ్గిపోయి రక్త సరఫరా తగ్గుతూ ఉంటుంది. రెండోదొచ్చేసి రక్తం థిక్‌గా అవ్వడం వల్ల మైన్యూట్ ప్లేసెస్‌కి బ్లడ్ అనేది వెళ్ళలేకపోవడం. అండ్ థర్డ్ రక్తంలో ఉండే క్వాలిటీ అనేది దెబ్బతినడం. అంటే రక్తంలో ఉండాల్సినంత స్థాయిలో ప్రోటీన్స్, గ్లూకోజ్ అవి ఉండకపోవడం. ఈ రీజన్స్ వల్ల ఏదైనా రీజన్ దానికి మాత్రం నరిష్మెంట్ తగ్గినప్పుడే కంటిలో అలాంటి చేంజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, అందుకని మనం అలాంటి బ్లెఫరోప్లాస్టీ లాంటి సర్జరీస్ చేసుకోకుండా ఆయుర్వేదిక్‌లో కొన్ని ట్రీట్మెంట్స్ అంటే చేసుకోవచ్చు. స్కిన్ టైటన్ అవుతుందా మళ్ళీ? స్కిన్ టైటన్ అవుతది. సో, ఎందుకు అవుతది స్కిన్ టైటన్ అంటే మళ్ళీ మనం రక్త ప్రసరణ రివైవ్ చేసే టెక్నిక్స్ అన్నమాట అవన్నీ కూడా. సో, ఎప్పుడైనా కూడా స్కిన్ హెల్తీగా ఉండాలి అనంటే దానికి మంచి ప్రోటీన్ బ్లడ్ ద్వారా మంచి ప్రోటీన్ అందాలి. అండ్ దాని ద్వారా ప్రోటీన్ సింథసిస్ వల్ల మనకి మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతది. సో, రైట్. అందుకని మనం ఏం చేస్తామంటే ఎక్స్‌టర్నల్‌గానే ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి షష్టిక శాలి పిండ స్వేదం అని ఒక స్పెసిఫిక్ రైస్ ఉంటది. ఆ రైస్ తోటి మనం ఒక మెడికల్ కొన్ని మెడిసిన్స్ వేసి ఒక బోలస్ లాగా ప్రిపేర్ చేసి ఎక్స్‌టర్నల్‌గా దాంతో మసాజెస్, లేపాలు అవి పెడతాము. అండ్ మూడోదొచ్చేసి సర్క్యులేషన్ పెరగడానికి లీచ్ థెరపీ, విద్ధకర్మ లాంటి టెక్నిక్స్ వల్ల పర్టిక్యులర్ ఆర్గాన్‌కి టువర్డ్స్ సర్క్యులేషన్ పెరిగేటట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఉన్నా, బ్లడ్ థిక్‌గా అయినా మనం ఏం చేయాలి బ్లడ్‌ని పలచబరచాలి అండ్ అథెరోస్క్లెరోసిస్‌ని తగ్గించగలగాలి. లీచ్ థెరపీ చాలా దీనికి లీచ్ థెరపీ మనం వాడతాం. చాలా భయానకం అండి వినడానికి. హ్మ్. కానీ ఎలా జరుగుతుంది చెప్పండి? లీచ్ థెరపీ అంటే అది ఎలాంటి జీవులని పెడతారు కంటిపైన? యాక్చువల్‌గా చాలామంది లీచ్ థెరపీ అంటే భయపడతారు. బట్ సృష్టిలో నార్మల్‌గా నేననుకునేది ఏ జీవి కూడా ఇంకొక జీవికి ప్రాణం ఇచ్చేంత లెవెల్‌లో మనం ఏది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం వాడే దాంట్లో లైవ్‌గా అది చనిపోయినాకనో లేకపోతే దాని పాలో, మాంసమో అట్లా కాకుండా అది బతికి ఉండి మనకి హెల్ప్ చేసేది ఒక జలగ మాత్రమే. జలగ. దేవుడు ధన్వంతరి అంటే ఆయుర్వేదిక్ గాడ్ ఎవరైతే ధన్వంతరి అంటామో తన చేతిలో ఒక చేతిలో అమృత భాండాగారం ఉంటే ఒక చేతిలో లీచ్ ఉంటదనమాట. ఒక చేతిలో ఆయుర్వేదిక్ పుస్తకాలు అంటే వైద్య శాస్త్రం అది ఉంటది. అంటే అంత ప్లేస్ అంటే చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నారు అనంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అని. అంతే కదా! సో, ఇంపార్టెంట్ టూల్ అనమాట అది ఆయుర్వేదిక్‌లో. దాన్ని మనం ఏంటంటే అక్యూట్ కండిషన్స్‌లో యూజ్ చేస్తాం. ఒకవేళ సడెన్‌గా యాక్సిడెంట్ అయ్యింది. సడెన్‌గా చూపు లాస్ అయింది. మైన్యూట్ బ్లడ్ వెసల్స్‌లో బ్లడ్ క్లాట్ అయ్యి విజన్ అనేది లాస్ అయింది. ఎంత సర్జరీ చేసినా అంత మైన్యూట్ బ్లడ్ వెసల్స్‌ని ఏం చేయలేరు. అక్కడున్న చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అంతా చితికిపోయి మొత్తం అక్కడ స్ట్రక్చర్ అంతా కూడా డిఫార్మ్ అయిపోతది. సో, దానికి ఎవరు కూడా రీకన్‌స్ట్రక్షన్ ఎంత మంచి ప్లాస్టిక్ సర్జన్ కూడా చేయలేడు. కానీ లీచ్ థెరపీ వల్ల మనకి అక్కడ మంచిగా మళ్ళీ వెజల్స్ అనేవి మళ్ళీ జనరేషన్ అనేది మంచిగా అయ్యి హెల్తీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మనం ఎవ్వరికైనా కూడా ఒక టెన్నిస్ బాల్ తాకో, క్రికెట్ బాల్స్ తాకో నార్మల్‌గా యాక్సిడెంట్స్ వల్లనో చూపు సడెన్‌గా లాస్ అయినోళ్ళకి లీచ్ థెరపీ డెఫినిట్‌గా ఇస్తామనమాట. మీ హాస్పిటల్‌లో కూడా చేస్తారా? చేస్తాం. అంటే ఏం చేస్తారు? పడుకోబెట్టి కంటి రెప్ప మూసిన తర్వాత లీచ్‌ని పెట్టేస్తారా కంటి మీద? నార్మల్‌గా కంటికి ఐ లాషెస్ ఎండ్‌లో ఒకటి పెడతాము. అండ్ ఇక్కడ ఒకటి అంటే జస్ట్ అబోవ్ ఏది మనకి ఎక్కడైతే కర్వ్ వస్తదో ఐబ్రో అక్కడ అబోవ్‌గా ఒకటి పెడతాము. కండిషన్ సివియర్‌గా ఉంటే లిడ్ అవాయిడ్ చేసి ఒకటి, లిడ్‌ని లాగి ఇంకొకటి. అంటే వెంటనే మనకి రిజల్ట్ వస్తదనమాట. వింటుంటే కళ్ళు తిరిగి పడిపోయేలాంటి లేదు ఒక మేడం. దృశ్యం యాక్చువల్‌గా కనిపిస్తది. ఏంటి అనంటే నొప్పెట్టదా? అస్సలు నొప్పెట్టదు. ఎందుకు అనంటే దాని సెలైవాలో మనకి ఎనస్థెటిక్ ఎంజైమ్ ఉంటది. అది పట్టుకున్నప్పుడు తెలియకుండా ఉండడానికి అదే నార్మల్‌గా మనకి మత్తు ఇచ్చినప్పుడు ఎలా అయితే మత్తులోకెళ్తామో దాని సెలైవాలో మత్తు ఉంటది కాబట్టి అది మత్తును కొంచెం కొంచెం మన బాడీలోకి రిలీజ్ చేస్తూ బ్లడ్ తీస్తది. చాలా అంటే ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్‌లో ఎవరైతే భయపడతారో, ఎవరైతే చిన్న పిల్లలో, ఎవరైతే బాగా వీక్‌గా ఉంటారో వాళ్ళకి ఇది వాడమని జెప్పారు. అంటే
సర్జరీ అంటే భయపడతారు కదా వాళ్ళందరూ. సో చిన్న పిల్లలు ఆడుతూ ఆడుతూ జస్ట్ ఇట్లా మనం పెట్టి ట్రీట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని చూడకుండా మనం అసలు అది ఉంది అని కూడా తెలియకుండా చేయొచ్చు ట్రీట్మెంట్. అది పక్కకి జరిగి ఏం జరగదు. ఒకసారి లీచ్ మనం ఒక ప్లేస్‌లో పెట్టాము అనంటే అది మనం తీస్తే తప్ప ఆ ప్లేస్ నుండి మళ్ళీ డిస్‌ప్లేస్ అవ్వదు. అయినా కూడా వినడానికి కొంచెం అంటే చూస్తే గానీ ఎవరికీ అర్థం కాదు. కానీ ఇది చాలా విన్నాం ప్రసిద్ధిగాంచిన ఒక థెరపీగా. నార్మల్‌గా ఏంటంటే మేడం లీచ్ థెరపీస్ అనేవి చాలా హెల్తీ వేలో మనల్ని హెల్తీగా చేస్తాయి. అంటే ఒకరికి చూపు పోతుంది అన్నప్పుడు వాళ్ళకి ఒక 10 మినిట్స్ మనం సర్జరీస్ అంతా కూడా అనస్థీషియా ఇచ్చినా కూడా పోస్ట్ ఆపరేటెడ్‌గా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. కానీ లీచెస్‌లో మీరు జస్ట్ అరే అది అంటే అదొక పురుగు లేకపోతే ఒక అట్లా అనుకుంటే తప్ప ఏ రకంగా మనకి ఏమంటారు ఇబ్బంది అనేది ఉండదు. అది అయిపోయిన తర్వాత కూడా మనకి చాలా రిలాక్స్‌గా హెవీగా ఉన్న పెయిన్ కాస్త రిలాక్స్ అయిపోతాం అన్నట్టు ఒకటేసారి. సో లీచ్ థెరపీస్ ఏంటి అనంటే ఆయుర్వేదిక్‌లో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిట్లలో మనం వాడతాం. డీప్‌గా వూండ్స్ ఉన్నా, డీప్‌గా థ్రాంబోసిస్ ఉన్నా, ఈవెన్ మా ఫ్రెండ్స్ అయితే ఈవెన్ ఇది బ్రెయిన్‌లో నార్మల్‌గా బ్లడ్ వెసల్స్‌లో క్లాట్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ త్రూ ఎక్కడ క్లాట్ ఉందో మనం చూసుకొని ఆ ఏరియాస్‌లో లీచెస్ పెట్టడము. దానివల్ల వెంటనే వాళ్ళకి రిజల్ట్స్ పెరాలిసిస్ లాంటి కేసెస్‌లో లేకపోతే నర్వ్ పాలిసీ లాంటి కేసెస్‌లో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎంతసేపు పెడతారు డాక్టర్ 20 సుచిత? మినిట్స్. 20 మినిట్స్ లీచ్ థెరపీ ద్వారా తక్షణం వాళ్ళకి రిలీఫ్ కూడా రిలీఫ్ వస్తుందంటారు. అనేది డెఫినిట్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 100లో 90%.